ఇలా ఉంటే చదువుల తల్లికి రక్షణ కరువైంది. నిత్యం భక్తులతో కిటకిటలాడే బాసర పుణ్యక్షేత్రంలో భద్రత లోపించింది. అమ్మవారి భద్రతపై గతంలో ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా పాలకుల తీరు మాత్రం మారటం లేదు. బాసర తెలంగాణలో సరస్వతి అమ్మవారు కొలువైన ప్రముఖ ఆలయం. నిత్యం భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. సరస్వతి అమ్మవారి సన్నిధిలో పిల్లల చేత పలకాబలపం పట్టిస్తారు. బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు చదువులో బాగా రాణిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఇంత ప్రముఖమైన ఆలయంలో పటిష్టమైన భద్రత ఉండాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం 30 మంది హోంగార్డులు 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆలయంలో 26 సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో 8 మాత్రమే పనిచేస్తున్నాయి. ఇటీవల ఆలయంపై పిడుగుపడి అవి కూడా పనిచేయటం లేదు. టెంపుల్లోకి ప్రవేశించే చోట ఏర్పాటు చేసిన డోర్ మెటల్ డిటెక్టర్ కూడా పనిచేయటం లేదు. భద్రత లోపం కారణంగా గత నెలలో ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడని భక్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి బాసర టెంపుల్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.